విధానపరమైన పోరాటాలు ఉండడంలో తప్పే లేదు. ఇదిగో ఆస్పత్రులు ప్రైవేటీకరిస్తాం, దానివల్ల ప్రజలు బాగుపడతారు. ఇది విధానపరమైన నిర్ణయం. విద్య ప్రైవేటీకరిస్తాం, ప్రైవేట్ స్కూళ్ళు పెడతాం, గవర్నమెంట్ స్కూళ్ళు ఉంచుతాం. దాని ద్వారా చదువుకునేవాడికి డబ్బులు లేనోడికేమో గవర్నమెంట్ స్కూలు, డబ్బులు ఉన్నటువంటి వాడికేమో ఇది మధ్య తరగతోడికి ఇంకో రకం స్కూల్. ఇది మా పాలసీ. ఇది విధానపరమైన నిర్ణయం. ఇది విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం ఎలాంటి తప్పు ఉండదు. కానీ విధానపరమైన నిర్ణయాలు కాకుండా రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, లైక్ పీపీపీ పేరుతో తీసుకెళ్ళి ప్రభుత్వం కట్టించినటువంటి కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడమైనా, అదేమని అడిగితే వాళ్ళ మీదన ఇష్యూ చేయడమైనా, లేదు దొంగ కేసులు, లేదంటే గనక ప్రతి దాంట్లో ఒక నేరేటివ్ క్రియేట్ చేయటం, అలాగే ప్రత్యర్థి పార్టీలను బతకనీయకూడదు అని చూడటం చేస్తే, ఒక 20-30% చేసినటువంటి జగన్ రెడ్డినే దించేశారు, జగన్మోహన్ రెడ్డిని. అదే సందర్భంలో 80% చేస్తే సమర్థిస్తారా ప్రజలు? మొదట్లో చేశారంటే ఒక అర్థం ఉంది. ఒక 5-6 నెలల పాటు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి చేశారు. నిరంతరం అదే పని అయితే చివరికి హత్యల్ని కూడా రాజకీయంలోకి లాక్కొస్తే, నేరాలని కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చి నేరస్తుని రక్షించే ప్రయత్నాలు చేస్తే, తప్పులని ఒప్పులు చేసే ప్రయత్నాలు చేస్తే, రాజధర్మం మంటగలిస్తే, అన్యాయం న్యాయమని చెప్పిస్తే, అక్రమాల్ని తప్పేమీ లేదు అని క్రమబద్ధీకరిస్తే ప్రజలలో ఒక అసంతృప్తి పెరుగుతుంది. అది ప్రమాదకరం.